ట్రై చేయండి. దాదాపు ఇప్పుడు ఒంగోలు టౌన్, గుంటూరు టౌన్, ఏలూరు టౌన్, ఇలాగా చాలా ఊర్లు చుట్టుపక్కల తిరుగుతూ మీ ఊరికి రావడం అది అద్భుతం. దేవుని కృప మీ ఊరి మీద ఉంది. ఒకే ఒక్కరు మరి రాజు అక్కడికి రావడం జరిగింది. ఒక రాజు వల్ల కృష్ణ వీళ్ళందరూ రావటం 10 మంది బాప్తిసం తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ ఊర్లో ఉన్న సంఘాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. నన్ను పిలిచింది ప్రపంచంలో సృష్టిలో గొప్ప సేవ అని చెప్పాడు. కాబట్టి ఈ గ్రామము ఈ కార్యక్రమం ద్వారా రేపు జరగబోయే 9, 10, 11 3 రోజులు జరిగే కార్యక్రమం ద్వారా ఈ ఊరే కాదు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు మీరు రోజు దీవెన ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా మీరు ఆస్తులు సంపాదించారేమో నాకు తెలియదు. ఒకవేళ మీ బీరువా చూస్తే మీరు సంపాదించిన ఆస్తులు కళ్ళతో చూస్తే కూడా కనబడుతుంది ఎవరు సంపాదించినట్లు. మీరు కష్టపడి సంపాదిస్తున్నారు. ఎక్కడిది లేదే. కానీ ఒకటి గుర్తించుకోండి, మీరు కష్టపడితే పైకి వస్తామనుకున్నారు, పైకి రారు, పైకి పోతారు. మీరు కష్టపడితే దేవుడిస్తే చాలా గొప్పది. పాస్టర్ గారు దేవుడిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? దేవుడిచ్చేది ఎలా ఉంటుందంటే, మీ ఊర్లో చెరువు ఉంది ఎక్కడ, ఒకవేళ ఆ చెరువు ఉంటే లేదంటే సముద్రంలో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు ఎప్పుడైపోతాయి? మీ మాటలు రాదు, ఎప్పటికీ అయిపో. దేవుడిస్తే అలా ఉంటుంది. దేవుడిస్తే ఎలా ఉంటుంది? నువ్వు సంపాదిస్తే నీ కడుపు నింపలేవు, నీ ఇంట్లో పిల్లల కడుపు నింపలేవు. అందుకే మనకు దేవుడి గ్రంథాన్ని ఇచ్చారు. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు తెలుసుకోవట్లేదు. యేసుప్రభువారిని గురించి ఆయన సిలువెక్కింది దరిద్రులుగా ఉండకుండా ఉన్నట్లు ధనవంతులు కావాలని ఆయన సిలువెక్కాడు. మనం దరిద్రులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కనుక వాక్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ఆ 3 రోజులు వాక్యం వినగలిగితే, నువ్వు దినదినము క్రీస్తుని గురించి తెలుసుకునే కొద్దీ నువ్వు ఆత్మీయంగా నిజమా పాస్టర్ గారు అంటే, ఈరోజు చదువుకున్న పిల్లలు మీ పిల్లలు ఉన్నారు. ప్రపంచములో రిచ్ కంట్రీస్ ఏమున్నాయో కొట్టి చూడండి, అన్ని క్రిస్టియన్ కంట్రీసే కనబడతాయి. గొప్ప దేశాలు, ధనిక దేశాలు. అలాగే 2 క్రిస్టియన్ దేశాలు కనబడితే 2వది ముస్లిం దేశాలు కనబడతాయి.